హాయ్ గాయ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. ముచ్చట ఏంటంటే టిఫిన్ చేయగానైతే మనోళ్ళైతే రమ్మనైతే ఫోన్ చేసిర్రు. ఎందుకు అని దగ్గరికి పోయి అడిగేదాకా ఇక జిమ్మలు పడదామని బట్టే. ఎందుకురా అంటే రాత్రి ఫుల్ వర్షం పడ్డది, ఇక జిమ్మలు అయితే ఎదురెక్కుతాయి అనబట్టే. సరే మరి ఇప్పటిదాకా ఏం చేసిర్రా, పట్టిర్రా అంటే ఏం పట్టలేం. గంట సేపు అయ్యే తనలాడుతున్నాం కానీ ఒక్క జిమ్మ దొరకలే అనబట్టి మనోడైతే ఇక మొత్తుకుంటుండు. ఇక గంట సేపు అయ్యే జిమ్మలు అయితే అస్సలకే పడతలేవు అనుకుంటా. ఇక వీడియోలను అయితే చెప్తుండు మనోడు. ఇంకా ఇద్దరైతే ఇక ఆగమాగం చేస్తుర్రు. ఇక మనోడైతే రంగంలోకైతే దిగిండు. ఎట్లనే చాలా జిమ్మలు తీసుకుపోవాలని అయితే ఇక పట్టుబట్టి అయితే దిగిండు. నేను కూడా ఇక జిమ్మలు పడదామని అయితే రంగంలోకి అయితే దిగిన కట్టె పట్టుకొని అయితే ఇక కానొచ్చిన జిమ్మకైతే కొడుతున్నా. కానీ అవి అయితే ఆగుతాను లేవు, ఏటంటే అటు ఉరుకుతూనే ఉన్నాయి. ఇక మనోడైతే తిక్కలవాడి జిమ్మకైతే ఎరిచిండు. ఆ జిమ్మలు ఇంక చూసాక అది చచ్చిపోయిన జిమ్మకైతే అప్పటి నుంచి చేసుకుంటే ఏడిండు. వీళ్ళిద్దరైతే ఎట్లన్నా కసితోటైతే జిమ్మలు అయితే పడుతుర్రు, కానీ దొరుకుతాను లేవు. ఇక్కడైతే లెంకుతుండు, ఏమైనా కొట్టినకైతే చచ్చిపోతాయని. ఇక మనోడికైతే దొరికింది అది చచ్చిపోయిన జిమ్మను. ఈడైతే ఆగం చేస్తుండు, ఇది కూడా నాకే దొరికిందని చూపెడుతుండు. ఫైనల్ గా 2 జిమ్మలు అయితే పడ్డాయి. ఇక మనోళ్ళు చూపెట్టేది ఆ జిమ్మలే. ఇక ఏం చేస్తారా జిమ్మలు అంటే ఇంటికి గుండెపోయి ఇక మంచిగా ఫ్రై చేసుకుందాం మన బట్టే. సరే అని అయితే అక్కడ నుంచి అయితే బయలుదేరి. మీరు కూడా వర్షాకాలం మీ ఊళ్ళల్లో జిమ్మలు పడతారో లేదో కామెంట్ అయితే వేయండి. ఇక ముచ్చట అయితే ఇవ్వాలంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.